ఈ వీడియోలో భూమి మీద ఉన్న దోమలన్నీ ఒక్కసారిగా అంతమైపోతే ఏమవుతుందో చెప్తాను. ఈ మెడిసిన్స్ గానీ వ్యాక్సిన్స్ గానీ తయారు చేస్తారు కదా, అవి ముందుగా ఎలకల మీద ఎందుకు ప్రయోగాలు చేస్తారో చెప్తాను. ఒక వ్యక్తి ఎన్నో సంవత్సరాల పాటు నిద్రపోకుండా ఉన్నాడంట, ఆ వ్యక్తి గురించి చెప్తాను. అండ్ అలాగే కెమెరాలో రికార్డ్ అయిన సూపర్ పవర్స్ ఉన్న ఒక వ్యక్తిని చూపించబోతున్నాను. ఇలా 5 ఆసక్తికరమైన విషయాల్ని ఈ వీడియోలో చెప్పబోతున్నాను. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, ఇంట్రెస్ట్ గా ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మన భూమి మీద ఉన్న దోమలన్నీ ఒక్కసారిగా మాయమైపోతే ఏమవుతుంది అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. వినడానికి చాలా బాగుంది కదా. ఎందుకంటే ఈ దోమలతో ఎంత ఇబ్బంది పడుతున్నామో మనందరికీ తెలుసు. ప్రపంచంలో 3500 రకాల దోమలు అనేవి ఉన్నాయి. అందులో 100 రకాలు మాత్రమే మనకి హాని కలిగిస్తాయి. లైక్ డెంగ్యూ, మలేరియా లాంటి వ్యాధుల్ని కల్పిస్తాయి. మీకు తెలుసో లేదో, ప్రపంచ యుద్ధాల్లో చనిపోయిన వారి కన్నా ఈ దోమలు కుట్టడం వల్ల చనిపోయిన వాళ్ళే ఎక్కువ మంది. అలా ప్రపంచంలో ఉన్న దోమలన్నీ ఒక్కసారిగా అంతమైపోవడం వల్ల మంచి ఉంది, చెడు ఉంది. అవేంటో చూద్దాం. ముందుగా మంచి జరిగే విషయాలు చూద్దాం. ఈ మలేరియా, డెంగ్యూ లాంటి వ్యాధులు పూర్తిగా మాయమవుతాయి. లక్షలాది మంది ప్రాణాలు కాపాడొచ్చు. కొన్ని ప్రాంతాల్లో ఈ మస్కిటోస్ కారణంగా జంతువులకి కొన్ని రకాల వ్యాధులు వస్తున్నాయి, అవి కూడా తగ్గించొచ్చు. ఇప్పుడు జరిగే నష్టాల గురించి కూడా మాట్లాడుకుందాం. ఈ మస్కిటోస్ అనేవి కొన్ని రకాల జీవులకి ఆహారం. లైక్ చేపలు, కప్పలు, పక్షులు, గబ్బిలాలు, ఇవన్నీ మస్కిటోస్ ని తింటాయి. ఇవి పూర్తిగా అంతమైపోతే వాటికి కూడా ఆహారం దొరకపోవచ్చు. అండ్ అలాగే అవి అంతరించిపోవడానికి కూడా అవకాశం ఉంది. మరొక విషయం ఏంటంటే, కొన్ని మొక్కలకు పాలినేషన్ చేయడంలో ఈ మస్కిటోస్ అనేవి చాలా సహాయపడతాయి. అంటే కొన్ని రకాల మొక్కలు రావడానికి ఈ దోమలే కారణం. ఒకవేళ ఈ మస్కిటోస్ అన్ని అంతమైపోతే ఆ మొక్కలు కూడా తగ్గిపోవచ్చు. మీరు స్కూల్లో చదివే ఉంటారు ఫుడ్ వెబ్ గురించి. ఒక జీవి ఇంకొక జీవి మీద ఆధారపడి ఉంటాయి. అండ్ ఫైనల్ గా ఈ ప్రపంచంలో ఉన్న దోమలన్నీ అంతమైపోతే మంచి జరగదు. ఏవైతే ప్రమాదకరమైన ఆ 100 రకాల దోమలున్నాయో అవి అంతమైతే చాలు. మీరెప్పుడైనా ఇది గమనించారా? కొత్తగా తయారు చేసిన మెడిసిన్స్ గానీ వ్యాక్సిన్స్ గానీ మనుషులపై సరిగ్గా పనిచేస్తున్నాయో లేవో అని ముందుగా జంతువులపై ప్రయోగిస్తారు. ఈ ప్రయోగాలు ఎక్కువగా ఎలకల మీదే చేస్తారు. ఎందుకు అని ఎప్పుడైనా ఆలోచించారా? ఎందుకంటే మనుషులకు వచ్చే వ్యాధులన్నీ కూడా ఎలుకలకు వస్తాయి. జెనెటిక్ ప్రవర్తన వంటి విషయాలలో ఎలుకలు మనుషులను పోలి లక్షణాలు ఉంటాయి. అండ్ అలాగే వీటి జీవితకాలం 2 నుండి 3 సంవత్సరాలే ఉండడంతో పరీక్షించిన ఫలితాలు తక్కువ సమయంలో చూడొచ్చు. అండ్ అలాగే ఎలుకలు చిన్న జీవులు కదా, కాబట్టి వీటిపై ప్రయోగాలు సులభంగా చేయొచ్చు. మీరు ఇప్పటి వరకు ఈ ప్రపంచంలో ఎన్నో రకాల ఐలాండ్స్, ఎన్నో ప్రమాదకరమైన ఐలాండ్స్ చూసే ఉంటారు. కానీ ఇప్పుడు నేను చెప్పబోయే ఒక ఐలాండ్ మాత్రం ఇంకా అంతు చిక్కని రహస్యంగానే మిగిలిపోయింది. అదే ఫింగర్ ప్రింట్ ఐలాండ్, వేలిముద్ర దీవి అంటారు. ఎందుకంటే దీన్ని పైనుండి చూస్తే అచ్చం మనిషి వేలిముద్రలా ఉంటుంది. ఆకారంలో మాత్రమే కాదు, మన వేలి మీద ఏదైతే చిన్న చిన్న గీతలు కనిపిస్తాయో అవి అక్కడ కూడా కనిపిస్తాయి. అవేంటంటే ఆ ఐలాండ్ మొత్తం అలా గోడలతో నిండిపోయి ఉంది. ఆ దీవిలో ఉన్న ఆ గోడలను 16-17 శతాబ్దాల్లో నిర్మించారని భావించినప్పటికీ ఆ గోడల నిర్మాణానికి గల కారణం మాత్రం ఎవరికీ తెలియదు. కానీ కొంతమంది చెప్పే వాదనలు వినిపిస్తూ ఉన్నాయి. అవేంటంటే ఈ ఐలాండ్ ని అంతరిక్షం నుంచి సులభంగా గుర్తించొచ్చు, వీటిని ఏలియన్సే నిర్మించారని కొంతమంది అంటుంటారు. మరి కొంతమంది రైతులే వ్యవసాయం కోసం ఇలా గోడలు కట్టారనే వాదనలు వినిపిస్తూ ఉన్నాయి. ఏదేమైనా ఈ దీవిని ఇలా ఎందుకు మార్చారనేది ఇప్పటికీ అంతుచిక్కని రహస్యంగానే మిగిలింది. మనం నిద్ర లేకుండా ఉండడం చాలా కష్టం కదా. ఒకసారి ఊహించండి, మనకి 2 రోజుల వరకు నిద్ర లేకపోతే ఎలా ఉంటుంది? ఒకవేళ వారం రోజుల పాటు నిద్ర లేకపోతే ఎలా ఉంటుంది? ఊహిస్తేనే చాలా భయంకరంగా ఉంది కదా. అలాంటిది ఇప్పుడు నేను చెప్పబోయే వ్యక్తి 1-2 వారాలు కాదు, దాదాపు 60 ఏళ్ల నుండి నిద్రపోకుండా ఉన్నాడంట. అతనే ఈయన. వియత్నాంకి చెందిన 80 ఏళ్ల తాయ్ అనే ఈ వ్యక్తి 60 సంవత్సరాలుగా నిద్రపోలేదంట. ఇతనికి 20 ఏళ్ల వయసు ఉన్నప్పుడే ఒకసారి జ్వరం వచ్చి పోయిందంట. ఆ తర్వాత రోజు రాత్రులు నిద్ర పెట్టేది కాదంట. దాంతో డాక్టర్ దగ్గరికి వెళ్తే ఎలాంటి ప్రయోజనం కూడా లేదంట. ఇది ఇలా ఎందుకు జరుగుతుందో డాక్టర్లు కూడా అర్థం కాలేదంట. ఇలా కాదని చెప్పి నిద్ర మాత్రలు కూడా వేసుకునేవాడంట. అయినా సరే అతనికి నిద్ర రాలేదు. ఆఖరికి అతను ఆల్కహాల్ కూడా తీసుకున్నాడు. ఎంత ఆల్కహాల్ తాగినా అతనికి మాత్రం నిద్ర రావట్లేదంట. అలా అతనుకున్న సమస్యకు ఎంతో మంది డాక్టర్లను కలిశాడు. ఎన్నో ఆయుర్వేద మందులు కూడా వాడాడు. అయినా అతని సమస్యకి పరిష్కారం మాత్రం దొరకలేదు. అలా 60 ఏళ్ల నుండి అతను నిద్రపోకుండా ఉన్నాడు. రాత్రి పగలు పొలం పనులు చేసుకుంటూ కాలాన్ని గడుపుతూ ఉన్నాడు.
ఒక వ్యక్తి ఫోన్ కెమెరాలో ఈ సంఘటన క్యాప్చర్ అయింది, మీరు కూడా చూడండి. ఈ వీడియో తీస్తున్న అతను అక్కడ ఒక అమ్మాయిని వీడియో తీస్తూ ఉంటాడు. కానీ ఇక్కడ మీరు చూడాల్సింది ఆ అమ్మాయిని కాదు, ఆ అమ్మాయి పక్కనున్న ఈ వ్యక్తిని. ఆ వీడియో తీస్తున్నప్పుడు ఆ వ్యక్తికి ఏదో సూపర్ పవర్స్ ఉన్నట్టుగా చేతులకి లైటింగ్ అనేది వచ్చింది. అదేంటా అని ఆ వీడియో తీసే అతను ఆ వ్యక్తి దగ్గరికి వెళ్తుంటే ఆ వ్యక్తి అతని నుండి దూరంగా పారిపోతున్నాడు. ఈ వీడియో రికార్డ్ చేసే అతను అతని వెనకాలే పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. ఆ తర్వాత ఏం జరిగిందో చూడండి. ఆ వ్యక్తి రోడ్డు క్రాస్ చేస్తుండగా ఆ వ్యక్తిని ఒక బస్సు గుద్దేస్తుంది. ఆ తర్వాత అతను ఒక్కసారిగా మాయమైపోయాడు. అక్కడ ఏమీ యాక్సిడెంట్ కూడా జరిగినట్టుగా లేదు. అతను ఒక్క సెకండ్ లోనే మాయమైపోయాడు. వీడియో తీసే అతనికి ఏమీ అర్థం కాలేదు, ఫుల్ షాక్ లో ఉన్నాడు. ఈ వీడియో బయటకు వచ్చిన తర్వాత అందరూ అంటుంది అతనికి సూపర్ పవర్స్ ఉన్నాయని. మరి కొంతమంది అంటుంది ఏంటంటే అతను ఫ్యూచర్ నుండి టైం ట్రావెల్ చేసి వచ్చాడని. ఈ వీడియో చూసారు కదా, మీకేమనిపిస్తుందో చెప్పండి. కెమెరాలో రికార్డ్ అయిన ఇలాంటి వీడియోస్ చాలానే ఉన్నాయి. దీనిపై ఒక ఫుల్ వీడియో చేయమంటారా? కామెంట్ లో చెప్పండి. అండ్ ఓవరాల్ గా ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కూడా చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియో మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి, వాళ్ళు కూడా తెలుసుకుంటారు. ఈ వీడియో ఇక్కడి వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. జై హింద్. జై హింద్.